మెనీ రిలేషన్షిప్స్ ఆర్ స్టామీ రిలేషన్షిప్స్. అంటే చాలా డిసగ్రిమెంట్స్ ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్లో, అంటే ఒకరి వీక్నెస్ ఇంకొకరి స్ట్రెంగ్త్. అందుకే దే ఆర్ నాట్ గెట్ హిచ్డ్. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. నీలాగా ఇన్నోసెంట్గా ఉండకూడదు, ఒక సీక్రెట్ కావు. బట్ చాలామంది ఏమీ తెలియనట్టు ఉంటారు, బట్ దే స్టాబ్ ఇన్ ద బ్యాక్ వన్ డే. అది మనకు తర్వాత తెలుస్తుంది. దే విల్ షెడ్ దేర్ క్రొకడైల్ టియర్స్ అండ్ దే విల్ టెల్ ద కాక్ అండ్ బుల్ స్టోరీస్. యూ నెవర్ నో దాట్. అందుకే మనం ఏం చేయాలి అంటే మన లైఫ్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ని ఎక్స్పీరియన్స్గా చేసుకోవాలి. ఇంకొంతమంది ఇన్స్ అండ్ అవుట్స్ కూడా తెలుసుకొని, నిటీ గ్రిటింగ్ కూడా తెలుసుకొని మనల్ని టార్గెట్ చేస్తారు. ఫైనలీ దే విల్ బిట్రే us, అంటే మనల్ని మోసం చేస్తారు అన్నమాట. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సీరియస్లీ మై డియర్, నో ఫీలింగ్ ఈజ్ ఫైనల్ ఇన్ దిస్ వరల్డ్. ఏది పర్మనెంట్ అయితే కాదు. అండ్ యూ షుడ్ నో హూ ఈజ్ బ్యాడ్ బ్లడ్, అంటే ఎవరు నటిస్తారో తెలుసుకోవాలి. అలాగే యూ షుడ్ నాట్ గో బనానాస్, కోపం తెచ్చుకోకూడదు. యూ షుడ్ అబ్జర్వ్ అండ్ యూ షుడ్ బి కూల్, కామ్ అండ్ కంపోజ్డ్. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయగలవు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. ఇఫ్ యూ వాంట్ టు లవ్ ఆర్ లైక్ సమ్వన్, ట్రై టు గెట్ హిచ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరన్నా ఇష్టపడి ప్రేమించాలి అనుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకో. లేదు, యూ వాంట్ టు హ్యావ్ పప్పీస్ లవ్, అంటే ఏదో ఇన్ఫాచ్యుయేషన్ కానీ లేదా లవ్ ర్యాట్స్ లాగా ఉండాలనుకుంటే అది చాలా హర్ట్ చేస్తుంది నిన్ను. అది నీ లైఫ్ని ట్రబుల్ చేస్తుంది. ఓకే.